ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు తిండికి గతి లేనటువంటి సమయంలో కూడా మరి మనకు ఫుడ్ పెట్టిందంటే సింగరేణి. మరి అందుకే సింగరేణి సిరులవేణి అని మన తెలంగాణ తల్లిని ఎట్లా కొలుసుకుంటామో సింగరేణి అంటే అంత ప్రేమగా మనందరం తలుచుకుంటాం. కానీ అటువంటి ఆలోచన, అటువంటి ఒక భావోద్వేగం సింగరేణితో లేనటువంటి వ్యక్తులు, పార్టీలు ఇలా ప్రభుత్వంలో ఉన్నాయి. కాబట్టి సింగరేణి బిడ్డల దుఃఖం ఈ ప్రభుత్వానికి అర్థమైతలేదని చాలా బాధగా నేను చెప్తా ఉన్నాను. ఆ బొగ్గుబాయిలకు దిగి కనీసం గాలి పీల్చుకుంటే కూడా లంగ్స్ నిండా బొగ్గు పౌడర్ డిపాజిట్ అయిపోతుంది. రకరకాల జబ్బులు వస్తాయి. వంగి నడిస్తే నడుం పడిపోయే పరిస్థితి, కాళ్ళు మొత్తం వంకరపోయే పరిస్థితి, ఎక్కడ పడతామో ఏందో తెలియదు. చాలా మందికి నిజంగా అర్థం కాదు. కానీ ఖాళీ కడుపుతోని పోయి ఆ కాలేటటువంటి కడుపుతోని బొగ్గు తవ్వి బయటకు తీసుకొస్తాడు సింగరేణి గని కార్మికులు. చాలా మందికి దూరం ఉండి దానంతటవే బొగ్గు వస్తుంది, దానంతటవే కరెంట్ వస్తుంది అనుకుంటారు. కానీ ఒకసారి దిగితే లోపలికి అర్థమవుతుంది మహిమ ఎట్లా ఉంటది అనేటటువంటి విషయం తెలియనటువంటి వాళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నారు. కాబట్టి మన కష్టాలు అర్థమవుతలేదు.